హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. అరకు వెళ్ళే ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ప్లేస్ కట్కి వాటర్ ఫాల్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. 100 ఫీట్స్ ఆఫ్ హైట్ నుంచి ఆ వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. చుట్టూ గ్రీనరీ, మధ్యలో కొండపై నుంచి వాటర్ పడుతుంటే ఆ లొకేషన్ అసలు బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. జనాలు కూడా చాలా ఎక్కువగా వెళ్తుంటారండి ఈ కట్కి వాటర్ ఫాల్ని. దీని దగ్గరికి మనం రీచ్ అవ్వాలంటే అరకు నుంచి 40 కిలోమీటర్స్ డౌన్ రావాలండి. సుంకరమెట్ట అనే విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కట్కి వాటర్ ఫాల్ వస్తుంది. మనకి ఇక్కడ లెఫ్ట్లో ఒక రూట్ ఉంటుంది. ఇదే సుంకరమెట్ట విలేజ్. ఇది సుంకరమెట్ట. ఇదేమో రోడ్డు చూపెడుతుంది. ఇది కటిక వాటర్ ఫాల్ రోడ్. కటిక వాటర్ ఫాల్ రోడ్డు. అరకు నుండి వస్తే లెఫ్ట్ సైడ్, విశాఖపట్నం నుండి వస్తే రైట్ సైడ్. ఈ సుంకరమెట్ట అనే విలేజ్. ఈ సుంకరమెట్ట అనే విలేజ్ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్కువ ఘాట్ రోడ్ ఇది. మనం అరకు అప్పెక్కే దానికన్నా ఈ కటిక వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్ ఘాట్ చాలా పెద్దవి. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సింగల్ రోడ్డు నెమ్మది వెళ్ళమని వాళ్ళే చెప్పారు. కొంచెం రోడ్డు అయితే చాలా డేంజరస్గా కనబడుతుంది. చాలా అంటే ఈ క్రాసింగ్ అనేది చాలా ఘోరంగా కనబడుతుంది. కొత్త డ్రైవర్లు అయితే మాత్రం ఆలోచించుకొని చేసుకోవాలి. రావద్దు, టర్నింగ్ దగ్గర రావట్లేదు. రండి, వాళ్ళ వెహికల్స్ ఉంటాయండి. 500 పెడితే వాళ్ళు తీసుకొస్తారు. అక్కడ వెహికల్ అయినా రావచ్చు, కాకపోతే కొద్దిగా నెమ్మదిగా డ్రైవ్ చేసుకోండి. ఎక్సలెంట్, చెప్పాను కదా. వాటర్ ఫాల్కి వచ్చే రూట్ అయితే చాలా డేంజరస్ ఉంది. ప్రాపర్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలా రండి బైక్లో. మొత్తం ఘాట్ రోడ్. మన ఇద్దరికి కలిపి లాంగ్ రోడ్డు కూడా కనిపించాలి. అంటే కొండ పూర్తిగా దిగాలంటే కొండకి రెండో కొండ దిగాలి అంతే. సో అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా అలా బలు కొడతా ఉంటారు. మన వాళ్ళందరూ మామూలుగా వెళ్ళాలంటే. రూట్ అస్సలు బాగాలేదంటే ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఘాట్ రోడ్ కంప్లీట్గా. నల్లజిల్లెడు వాటర్ ఫాల్కి వెళ్ళాము. చిన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. 6 కిలోమీటర్స్ చూపిస్తాను చూడండి. టర్నింగ్స్ ఇలా ఉన్నాయి. టర్నింగ్స్ కనిపిస్తుందా? కొత్త పోయి కూడా చిన్న విలేజ్. గడ్డి చూసారు. ఇల్లు 2, 3 ఉన్నాయి. ఓడి అమ్మ దేవుడా. రూట్స్ కనిపిస్తున్నాయి చూసారా? దిగాలి. రూట్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ మనకు రోడ్స్ కనిపిస్తున్నాయి. ఎన్ని మెలికలు. కొండ పూర్తిగా దిగాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ రోడ్డు చూసేసరికి నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకా నెమ్మదిగా స్టార్ట్ అయ్యాము. దిగాల్సిందే. నెక్స్ట్ ఇదేదో వచ్చింది మళ్ళీ. పాత బోయగూడ అండి. అది కొత్త బోయగూడ, ఇది పాత బోయగూడ. చిన్న ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి కదా, సో వీళ్ళు చూసారా? వీళ్ళు ఎండాకాలం కూడా రైస్ వేస్తున్నారు. చక్కగా పొలాలు చెక్కుకొని రైస్ వేసుకున్నారు. చాలా అందంగా ఉన్నాయి. వెళ్ళే రూట్ అంతా లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అరకు కన్నా ఈ కట్క వాటర్ ఫాల్ వెళ్ళే రూట్ లొకేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. చిన్న ఊర్లు వస్తూనే ఉన్నాయండి. సుంకరమెట్ట నుండి స్టార్ట్ అయితే కట్క వాటర్ ఫాల్ వరకు కూడా రూట్స్ అన్నీ కూడా ఇలా ఘాట్ దిగాల్సే ఉంటుంది. ఘాట్స్ ఎక్కడం దిగడం ఇంతే. రూట్స్ అన్నీ ఇంత మలుపులు. బాబోయ్, చూసారా లొకేషను? ఆ పైన కొండ నుంచి మేము దిగాం కటిక వాటర్ ఫాల్కి వెళ్ళటం కోసం. వెళ్తుంటే వస్తూనే ఉందండో ఈ మలుపులు. దేవుడా, ఇటు నుంచి లాగెళ్ళి మళ్ళీ ఆ కొండ ఎక్కాలి. బీస్ రివర్ లాంటి నది వచ్చింది. కరక వలస అండి ఇది. కనీసం అమ్మ కటిక వాటర్ ఫాల్స్ ఇటేనా?
అమ్మ ఇంకెంత దూరం ఉంటుందా? మీరు మంచినీరుకి ఏం చేస్తారు? ఇదే వాటర్ మంచినీరు కూడా లేకపోతే వేరేగా ఉంటుందా? బోర్లు ఉంటాయా? నుయ్యా? సంవత్సరానికి ఎన్ని పంటలు వస్తాయమ్మా? 3 పంటలు వస్తాయి. 3 వస్తాయా? 2 పంటలు వస్తాయి. ఈ వాటర్ అంతా కూడా కొండది ఓట. అందుకే వేసవికాలం కూడా పంట వేస్తున్నారు. వస్తాం. చెరువు పండ్లు పిల్లలకు పట్టుకొని స్టార్ట్ చేస్తాం. కటికా వాటర్ ఫాల్కి నియర్లో ఒక 1 కిలోమీటర్ రోడ్ అస్సలు బాగోద్దు. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మట్టి రోడ్డు ఉంటుంది, టోటల్ డౌన్ దిగాల్సి ఉంటుంది. అదో కటికా వాటర్ ఫాల్ కనబడిపోయింది. ఇదేనండి కటికా వాటర్ ఫాల్, కనిపిస్తుంది కదా. అసలు లొకేషన్ అయితే అద్భుతం, కాకపోతే రోడ్ చాలా రిస్క్. వాటర్ ఫాల్కి బైక్ మీద వెళ్తున్నాం. అసలు చాలా అంటే చాలా రిస్క్. డ్రైవింగ్ వచ్చే వాళ్ళకైతే పర్లేదు. ఒక్కసారి ఆ రోడ్డు చూపించేలాగా కింద కూడా ఒకసారి చూడండి. ఎంత డేంజరస్గా ఉందంటే అంత డేంజరస్గా ఉంది. అదే కటికా వాటర్ ఫాల్. ఒకసారి ఎదురుగా చూడండి, కనిపిస్తుంది కదా, అదే కటికా వాటర్ ఫాల్. యాక్చువల్లీ ఈ వాటర్ ఫాల్ తాలూకు రోడ్డు చూడడానికి మేము వచ్చాం. యాక్చువల్లీ మా నియర్లో అయితే చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంది. అది కూడా కొద్ది రోజుల్లో మీకు చూపిస్తాను, గండహాట్ అని. 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాక ఇదిగోండి బ్యూటిఫుల్ లొకేషన్, అసలు కటికా వాటర్ ఫాల్ లొకేషన్. ఈ తాతగారికి మా లగేజ్ ఇచ్చాము, వెళ్ళి వచ్చేంత వరకు ఉంచుమని. సో ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అసలు ఈ లొకేషన్ భలే బ్యూటిఫుల్ అండి. కెమెరాలో క్యాప్చర్ అంత చక్కగా అవ్వలేదు, కానీ ఆ వాటర్ ఫాల్ అక్కడ నుంచి మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. టోటల్ గ్రీనరీ మధ్యలో ఆ వాటర్ ఫాల్ 100 ఫీట్స్ నుంచి పడుతూ ఉంటే ఆ వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్సీజన్ కాబట్టి షాప్స్ ఏమీ ఓపెన్లో లేవు, ఓన్లీ ఒక్క షాప్ అలా తెరిచి ఉంది అంతే. వాటర్ బాటిల్స్, బొంగులో చికెన్, చీకులు, కొన్ని ఐటమ్స్ అనేవి అక్కడ దొరుకుతాయి, తినొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ కొంచెం చిన్నది, దానికన్నా కొంచెం పెద్దది, దాని తర్వాత మెయిన్ పైన ఉంటుంది పెద్ద వాటర్ ఫాల్. ఈ సైడ్ మెట్లు ఉన్నాయివా? ఎక్కడమే కష్టపడాలండి, చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ప్రాణం పోతుంది, రోడ్లు బాగాలేవు. కష్టం ఎక్కడ. చాలా దూరం ఉందని చెప్పాను నేను. సో ఎంత దూరం ఉన్నామో మేడం గారికి చేస్తారు. వామో ఇదే మాకు వాటర్ ఫాల్. ఇక్కడ చూసేస్తాం, వెళ్ళిపోతాం. ఎందుకంటే మాకు దగ్గరలో అయితే చెప్పగా గండహాసం చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంది. ఇదే కటిగా ఆ పై వరకు వెళ్తే ఇంకా బాగా చూడొచ్చు. ఇదే నుండో కటిగా వాటర్ ఫాల్ చూసారా? ఫస్ట్ వాటర్ ఫాల్ అండి ఇది. అంటే ఆ వాటర్ ఫాల్ తలక ఫ్లో కిందకు వచ్చేటప్పుడు అంటే ఎక్కువ మనం స్టెప్స్ ఎక్కలేము అనుకునే వాళ్ళు ఇది చూసి రిటర్న్ అయిపోతుంటారంట. మేము కూడా ఇది చూసి వెళ్ళిపోతాం అనుకున్నాం. ఫారినర్స్ చూడండి ఎంత ఈజీగా వెళ్ళి వచ్చేసారో. సో నేను కూడా ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి మోటివేట్ అయ్యాను. సో కష్టపడి ఎక్కి మరీ మెయిన్ వ్యూ పాయింట్ చూసి రిటర్న్ ఇంటికి వచ్చాను. వీళ్ళు బాగా ఏజ్డ్ పర్సన్సే, కాకపోతే వీళ్ళు కొంచెం బక్కగా ఉన్నారు, ఎనర్జెటిక్గా చక్కగా నడుచుకుంటూ హ్యాపీగా దిగేస్తున్నారు. వాళ్ళ ఫేసెస్లో స్మైల్ చూసి నాకు కాస్త మోటివేట్ అయ్యాను.
అమ్మో ఎక్కే ఓపుకున్న వాళ్ళు అయితే రండి. నా అలాగే ఎక్కలేనంటే ఆగి ఆగి ఎక్కాల్సి ఉంటుంది. రావాలా పైకి? ఎక్కుతున్న కొద్దీ ఇగోండి ఈ రాళ్ళు మెట్లు వస్తూనే ఉన్నాయి, ఎక్కటం కష్టం. ఆ? 50 మీటర్స్ వాకింగ్ డిస్టెన్స్ అన్నారు అతను. కొంచెం పైకి ఎక్కి వచ్చాక ఇక్కడ ఒక వ్యూ పాయింట్. నేను ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు క్యాకర్ మ్యాచ్ మేము అందరం చిన్నప్పుడు ఎంగల, ఆ తర్వాత నుంచి వాటర్ ఫాల్ కవర్ చేస్తాను. ఇదే ఇటువైపు ఒక రూట్ ఇస్తున్నాడు. వామ్మో, వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది కానీ ఎక్కడం కష్టం. రూట్లు బేభత్సంగా ఉన్నాయి. ఇలాంటి రూట్లలో ఎక్కాలి కటిక వాటర్ ఫాల్కి ఎక్కాలనుకునే వాళ్ళు. 50 మీటర్లు అని చెప్తే ఉత్సాహం వచ్చింది. పరిగెడు పరిగెడు, జులపాలు జులపాలు జులపాలు. దేవుడా అంట ఏంటి కటిక వాటర్ ఫాల్స్ కింద. ఇప్పుడు చిన్న ఫాల్స్ చూసాం కదా, మీదకి వెళ్తున్నాం. ఇంకా దానికన్నా మీదకి కూర్చులు అంతే ఎక్కువే, ఎక్కిపోవచ్చు, పెద్ద కష్టం అవ్వచ్చు. మరి తీయొద్దంట దాని వీడియో తీ అన్న మనిషి వీడియో తీయొద్దు. అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. ఓకే ఓకే. ఎలా ఉంది? ఫారినర్స్ ఈజీగా నడిచేస్తున్నారు. ఇక్కడ పుట్టిన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన నేను మాత్రం మర్చిపోతున్నాను. ఇంత కష్టపడుకుంటూ నెమ్మదిగా ఎక్కాను మెట్లని, నిన్ను కూడాను స్లోగా. ఇది డౌన్ ఉంది. మరి ఫస్ట్ నేను ఎక్కి చూడాలంటే ఎన్ని మెట్లు ఉన్నాయో చూస్తే తర్వాత మేడం గారు వస్తారు. సో మేడం గారు అక్కడ ఆగిపోయారు. ఎన్ని మెట్లు ఉన్నాయో నాకు చెక్ చేసుకొని రమ్మంటున్నారు. తప్పదు కదా. ఎక్కడ దగ్గరే రారా రా రా రా, చాలా దగ్గరే, ఇక్కడే వాటర్ ఫాల్. అలా అని చెప్పి ఇదే కటిక వాటర్ ఫాల్స్ మీద కొద్దిసేపట్లో దగ్గరికి వచ్చాము. మేడం గారు అక్కడ కంట్లో పడిందా, ఏం పడింది? కంట్లో పురుగు పడిందంట, వచ్చింది. క్రౌడ్ అయితే ఉన్నారు, పర్లేదు ఇక్కడికి వచ్చినోడికి. చాలా పైకి ఎక్కాల్సి ఉంటుంది. మినిమం ఒక 500 మీటర్స్. మొత్తం మెట్లే, రాళ్ళతో చేసిన మెట్లు ఉంటాయి. ఎక్కగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కగలరు. ఫారినర్స్ ఈజీగా ఎక్కేస్తున్నారు. వాళ్ళందరూ చాలా సన్నంగా ఉన్నారు. దగ్గరికి వచ్చాము వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ దగ్గరికి. కనిపిస్తుందా? అదే ఇంకొంచెం నడవాలి. అసలు రూట్ చూసారా, మొత్తం రాళ్ళే. ఇది చూపిస్తాను. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదే పాయింట్ అనుకుంటా, ఫైనల్ పాయింట్ మనం వెళ్ళేది. తర్వాత పాయింట్లు అయితే తెలియవు. కష్టమంతా పోయింది చూడడానికి. లోపల అలా ముందుకెళ్ళి ముందుకెళ్ళి.
ఇంత కష్టపడి పైకి వచ్చిన తర్వాత ఆ వాటర్ ఫాల్స్ చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత ట్రక్ చేసిందంతా కూడా మర్చిపోయాను. ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని అసలు హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అయిపోయాను. మొత్తం మర్చిపోయాను అంతే. చాలా ఎంజాయ్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కట్కి వాటర్ ఫాల్. అరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా అస్సలు మిస్ చేయకండి, తప్పకుండా రండి. చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ట్రెక్కింగ్, ఆ వాటర్ ఫాల్ అదంతా. ఆ చినుకులు మన పైన పడుతుంటే ఆనందమే వేరే అసలు. వచ్చేయ్ పట్టుకుందిగా. बहुत सुंदर है. పద పద పద. సో మేడం గారు అయితే అక్కడ వెయిటింగ్ నా కోసం. ఎంతసేపు అయితే వీడియోస్ తీశాను, అయినా వెయిటింగ్. ఇక్కడ రా అంటున్నారు. ఏటో చాలా అంటే చాలా అద్భుతం అసలు. చాలా పెద్దది, చాలా బాగా అనిపించింది. ఇంతసేపు ట్రెక్కింగ్ చేసి వచ్చిన ఫీలింగ్ అంతా పోయింది. అంత బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ. యాక్చువల్లీ కటిక వాటర్ ఫాల్స్ చూడకముందు అంటే కింద నుంచి చూసేసరికి చాలా చిన్నదిగా కనిపించింది. మాకు మా ఏరియాలో గండహాత్ అని చాలా పెద్ద వాటర్ ఫాల్ ఒకటి ఉంటుంది అనమాట. సో దాంతో పోల్చుకుంటే చాలా చిన్నది అనుకున్నాం. సో ఇక్కడికి కొంచెం మీద ట్రెక్కింగ్ చేయాలి, కొండ మీద కొద్దిగా ఎక్కాలి. బండి అయితే కొండ కింద వరకు వచ్చింది, కానీ కొండ మీదకి ఎక్కాలి. ఎక్కిన తర్వాత విజువల్స్లో అయితే హైలైట్, అసలు చాలా బాగుంది. అసలు ఒక స్నో పడుతున్నట్టుగా కనబడుతుంది, చాలా నీట్గా ఉంది. సో కంపల్సరీ అరకు వచ్చే వాళ్ళందరూ కూడా కటిక వాటర్ ఫాల్స్ కంపల్సరీ విజిట్ చేయండి. మిస్ అయితే అంత మంచి వాటర్ ఫాల్ మళ్ళీ ఇంకెక్కడ దొరుకుతుందని నమ్మకం అయితే లేదు మన ఏరియాలో. యాక్చువల్లీ నేను ఎప్పుడు చిన్నప్పుడు వచ్చాను ఈ వాటర్ ఫాల్కి, ఇంతవరకు రాలేదు. ఏదో మళ్ళీ వచ్చాం. బా దిగడం అయితే గబా 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 దిగిపోతావు. ఎక్కితే తెలుస్తుంది బాధ. ఎక్కినట్టు పెక్కలు నమ్ము కొట్టే, దిగినట్టు బకెట్ వెళ్ళిపోతున్నావు. ప్రముఖ వీడియోగ్రాఫర్ స్వాతితో కటిక వాటర్ ఫాల్లో కింద దిగుతున్నాం. ఇదండి కటిక వాటర్ ఫాల్ రూట్, ఇలా ఉంటుంది. చూడండి ఇక్కడ ఉండే గిరిజనులు ఇలా స్టెప్స్, ఇలాంటి మార్గం గుండా ఎక్కి ఇక్కడ బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ అవి అవైలబుల్ అనమాట. వాటర్ బాటిల్స్ అవి ఇంత పైకి తెచ్చి కూడా అమ్ముతారు. ఇది మేము వీకెండ్లో కాదు, నార్మల్ డేస్లో వచ్చాము, సీజన్లో కూడా కాదు కదా, అందుకే తక్కువ క్రౌడ్ ఉంది. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. లేదంటే మీకు బ్యాక్ సైడ్ నుంచి రూట్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఉంటుంది రూట్, దిగాలి. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఆ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, టోటల్ గ్రీనరీతో. చాలా అంటే చాలా అందంగా ఉంది. వాళ్ళు విజిట్ అయిపోయింది. ఇదిగోండి ఇంకా మా రథం, మా రథసారథి ఇద్దరు ఇంకా రెడీ అయిపోయారు, ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. కనిపిస్తుంది కదా, అదే కటిక వాటర్ ఫాల్ కంప్లీట్ టాస్క్. నేను కూడా బ్యాగ్ వేసేస్తా. ఇంకా కటిక వాటర్ ఫాల్ విజిట్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోతాము ఇంటికి. దారిలో కాఫీ తోటల దగ్గర ఆగితే ఆగుతాము. కనిపిస్తుందా వ్యూ? బాయ్ బాయ్. ఇంకా ఇంటికి చలో. ఇది వాటర్ బాటిల్ ముందుకు ఎట్టలేదు. దిస్ ఈస్ ద కటిక వాటర్ ఫాల్ వ్యూ కంప్లీట్. చలో ఇంటికి. బలేసి రోడ్లు అస్సలు బాగలేవు. మొబైల్ దాచేస్తున్నా పాకెట్లో. అసలే బుయ్య ఎక్కువ నాకు. పెక్కాలి కోడి, మా బైక్ ఎగిరిపోతుంది. కట్కి వాటర్ ఫాల్ విజిట్ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ సుంకర్మెట్ట విలేజ్కి రావాల్సి ఉంటుంది. 8 కిలోమీటర్స్ ట్రావెల్ వెనక్కి చేసుకుంటూ
సుంకరమెట్ట నుంచి మనం వైజాగ్ రూట్ పైన దిగాల్సి ఉంటుంది. మేము విజయనగరం వెళ్ళి విజయనగరం నుంచి శ్రీకాకుళం రూట్లోకి వచ్చాము. మేము శ్రీకాకుళం చేరేసరికి మాకు నియర్లీ 7 అలా అయిపోయింది. సో ఇంకా దారిలో కాఫీ తోటల దగ్గర ఆగి కొంచెం కాఫీ తాగాము. నాకు కావాల్సినవి అక్కడ ఉంటే కొన్ని కొనుక్కున్నాను. ధనియాలు, చెక్క అలాంటివి, బిర్యానీ మసాలా అలాంటివి. అప్పటికే టైం 3 అయిపోయింది. గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఆగాము, కొన్ని చీకులు తిన్నాము. నెక్స్ట్ ఇంకా ఒక జొన్న పొట్ట కొనుక్కొని ఇంకా తినుకుంటూ స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో కోతులు ఉంటాయని చెప్పేసి తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. అనంతగిరి చేరేసరికి 3:30 అయిపోయింది. అక్కడ భోజనం చేసాము. భోజనం చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో ఇలా మాకు సంత కనిపించింది. సో కొన్ని ఫొటోస్, కొన్ని విజువల్స్ అవి తీసుకున్నా. ఇదే తాటిపొడి డ్యామ్, తాటిపూడి రిజర్వాయర్. వాటర్ బాగానే వస్తుంది ఫ్లో. ఇది విజయనగరం అండి. నాన్ స్టాప్ జర్నీ చేసుకుంటూ విజయనగరం రీచ్ అయ్యాము. అనంతగిరిలో 3 ఆగాము భోజనం కోసం. భోజనం చేశాక అక్కడి నుంచి ఇంకా నాన్ స్టాప్ జర్నీ చేసుకుని వచ్చాము ఇక్కడ నర్సన్పేట వరకు. మేము దిగేటప్పుడు, ఆ ఘాట్ రోడ్ దిగేటప్పుడు చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ మేము ఇరుక్కుపోతామా, మళ్ళీ నైట్ కల్లా ఇంటికి రీచ్ అవ్వాలి కదా, సో ఎక్కడ ఇరుక్కుపోతామని చెప్పేసి చాలా స్పీడ్గానే వచ్చేసాము. ఇది విజయనగరం. సో విజయనగరం నుంచి మేము గూగుల్ చేసుకుంటూ శ్రీకాకుళం రూట్లోకి వచ్చేసాము. శ్రీకాకుళం నుంచి నర్సన్పేట వచ్చాము. నర్సన్పేటలో టీ బ్రేక్ కోసం మాత్రమే ఆగాము, ఇంకెక్కడ కూడా ఆగలేదు. డైరెక్ట్ అరకు టు నర్సన్పేట నాన్ స్టాప్. ఇదిగోండి, ఇది నర్సన్పేట ఏంటంటారు టోల్ గేట్. ఈ టోల్ గేట్ దాటాక టీ షాప్ ఉంటుంది, అక్కడ ఆగాం. సో ట్రిప్ కంప్లీట్. ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయామండి. ఫేస్లు మరి ఇగ్నోర్, అమీబా ఆకారాలు అయిపోయి మొత్తం రోడ్డు మీద ఉన్న మసి అంతా మా మొహాలకే ఉంది. ఇంటికి రీచ్ అయిపోయామండి. ఇప్పుడే 8:45 అలా అవుతుంది, 9 అలా అవుతుంది నైట్. మా ఫేస్లు అమీబా ఆకారాలు అయిపోయి వచ్చేటప్పుడు టైర్డ్ అయిపోయాము. డైరెక్ట్ అరకు నుంచి ఒకటే కొట్టుకొచ్చేసాము బైక్. నర్సన్పేటలో ఒకసారి టీ బ్రేక్ కోసం ఆగాను. పిల్లలకి ఇంకా ఏమో తీసుకురావాలి కదా. ఏం తీసుకొచ్చాను పాప? ఈ బ్యాట్స్ తీసుకొచ్చాను ఆడుకోవడానికి. వాళ్ళకి ఇంకా స్వీట్స్ అవి తీసుకొచ్చేసాను. ఇంకంతే. నేను క్యాంపులో ఉన్నంతసేపు కూడాను వీళ్ళకి మనసా పంపించాను మా అమ్మ వాళ్ళ దగ్గరికి. వీళ్ళు అక్కడ ఉన్నారు. మళ్ళీ నేను వచ్చే టైం కల్లా మళ్ళీ పట్టుకొని వచ్చి మన్నాను. పిల్లల్ని పట్టుకొచ్చేసారు. అంతే. బాయ్ బాయ్.